మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ 12 విశ్వవిద్యాలయాల నాయకులు ఎన్నుకొని స్వతంత్ర అభ్యర్థిగా రాయపాటి జగదీష్ పోటీ చేయాలని చెప్పి యూనివర్సిటీలను ఎన్నుకోవడంతో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశా. ఎందుకంటే విద్యార్థి యువత స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొని మరి ఈరోజు ప్రకాశం జిల్లా అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉంది, రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచించాలి. 40 ఏళ్ళ నుంచి ఎద్దులు కుమ్ముకుంటానే ఉన్నాయి, ఎవరూ రాలేదంటున్నారు కదా. ఈరోజు 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర మార్చడానికి ఒక ఉద్యమ నేతగా సమైక్యాంధ్ర, ప్రత్యేక హోదా, ప్రకాశం జిల్లా యూనివర్సిటీ, ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక, వీటన్నిటితో పాటు నేను ఉద్యమం చేస్తున్న రామాయపట్నం పోటీ అన్ని మరి ప్రజలు ఎవరి వైపు ఉంటారో ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కోల్పోతున్నాం. రెండోది, ఈరోజు తమిళనాడులో స్టాలిన్ 75 రూపాయలకి లీటర్ పెట్రోల్ అని చెప్పి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే సీమాంధ్రలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానీ మేనిఫెస్టోలో ఏమి ఇచ్చారు? ప్రజల్ని సోమరిపోతులు చేసే విధంగా ఉన్నారు తప్ప ప్రజలకు మేలు చేసే విధంగా లేరు. కాబట్టి నేను పోటీ చేస్తా. ఖచ్చితంగా ప్రకాశం జిల్లా ప్రజలు ఆదరించాలి. వెలుగొండ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేసి విజయవంతం చేస్తానని తెలియజేస్తాను. పట్ల పోరాటం చేస్తా. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేక చాలామంది తల్లిదండ్రులు ఈరోజు పార్టీ కార్యకర్తలుగా తిరుగుతున్న తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ, అదేవిధంగా వైసీపీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ లేక చాలామంది అల్లాడిపోతున్నారు. అడగటానికి వాళ్ళకి ఇబ్బంది అయి ఉండొచ్చు, కానీ అడిగేవాడిని నేను ఒకరిని. దయచేసి ఎమ్మెల్యే ఓటు ఎవరికైనా వేయండి, ఎంపీ ఓటు మాత్రం నాకు వేయాలని చెప్పి. ఎందుకంటే ప్రకాశం జిల్లా కోసం 15 సంవత్సరాల నుంచి పోరాటం చేసుకుంటూ కేసులు పెట్టించుకుంటున్న ఈరోజు ప్రకాశం జిల్లా వాణి పార్లమెంట్లో వినిపించాలంటే ఖచ్చితంగా ప్రజలు మొత్తం కూడా ఏకమవ్వాలి. ఉద్యోగ సంఘాలు ఖచ్చితంగా ఈరోజు ఉద్యోగ సమస్యల మీద నేను మద్దతు ఇచ్చి బంధులు కూడా చేశా. ఉద్యోగస్తులు కూడా నా వైపే ఉండాలి. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన మీ సమస్యలు తీరవు కాబట్టి స్వతంత్ర అభ్యర్థిగా చొక్కా పట్టుకొని అడగలిగిన దమ్మున్నాడు కాబట్టి నాకు ఉద్యోగస్తులు కూడా అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, సచివాలయం ఎంప్లాయీస్, వాలంటీర్లు అందరూ కూడా పిలిపిస్తున్నాం.